హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఇది ప్రసాదం రెసిపీస్. ఒకటి చక్కెర పొంగలి, ఇంకొకటి శనగలు నానబెట్టుకుంటాం కదా మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు. అది శనగలతో దోశ ఒకటి. ముందుగా చక్కెర పొంగలి విషయానికి వస్తే నేను 1 కప్ తీసుకున్నాను. నాకు స్కూల్కి టైం అయిపోతుందనే హడావుల్లో మెజర్మెంట్స్ చూపించలేదన్నమాట. నేను నా చేతిలో ఉన్న వాటర్ వేసాను కదా, ఆ కప్తో 3/4 కప్ రైస్, 1/4 కప్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఆ పెసరపప్పును ముందుగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక తర్వాత రైస్ కూడా వాటర్లో ఒక్కసారి వాష్ చేసుకుని 2 టైమ్స్ వెంటనే నానబెట్టకుండా వేసేసి 1:2 రేషియోలో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ చక్కెర పొంగల్కి మెయిన్గా ఏంటంటే రైస్ కుక్ అవడం, మరి మెత్తగా అనేది కుక్ అయిపోకూడదు. కొంచెం పలుకుగా ఒక 90% కుక్ అయినట్టుంటే చక్కెర పొంగలి మనకి పొడి పొడిగా వచ్చి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లేకపోతే కిచిడీలా అయిపోద్ది అన్నమాట. అదొకటి చూసుకోండి. ఈ రైస్ కుక్ చేయడం ఒకటి, స్వీట్ చూసుకోవడం, ఈ 2 చక్కెర పొంగలికి మెయిన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకంతే. ఇప్పుడు పక్కన నేను బెల్లము, అది 1.5 కప్పు పడుతుంది అన్నమాట. అయితే నేను సగం సగం వేసుకోవచ్చు. నేను షుగర్ అంత హెల్దీ కాదు కదా అన్నట్టుగా 1 కప్పు బెల్లము, ఇంకా 1/2 కప్పు షుగర్ వేసి 1/4 కప్పు వాటర్ అయితే వేసి బాగా మరిగించుకుంటున్నాను. అంటే పాకం వచ్చే వరకు, కొంచెం తీగ పాకం అలా వస్తుంది కదా, దగ్గరకు వచ్చే వరకు అలా అయితే ఉడికించుకుంటే సరిపోద్ది అన్నమాట ఈ పాకాన్ని. ఇంతలోపు ఇందులోనే 1 యాలుక్కాయ, అంటే తర్వాత మనం చితక్కొట్టి ఇవి కంటే పౌడర్ లేదు, అందుకు ఇందులో వేసుకుంటే ఇందులోనే కొంచెం కుక్ అయ్యి స్మెల్ అది బాగా వస్తుంది కదా అని 2 యాలకులు ఒకటి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇది ప్రసాదానికి చాలా బెస్ట్ రెసిపీ. పిల్లలకి పెట్టినా చాలా మంచిది, ఎందుకంటే పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు ప్రోటీన్ కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట స్వీట్ రెసిపీ. అంతే. ఒకసారి ఇది ఇలా బాయిల్ అవుతుంది కదా, ఒక 5 to 10 మినిట్స్లో ఈ పాకం అనేది తయారైపోద్ది. మరీ అంత ఎక్కువ టైం పట్టదు, చూసుకుంటూ ఉండండి. లేదంటే బాగా బెల్లంలా తయారైపోద్ది గడ్డ కట్టేసి, అదొకటి చూసుకోవాలి. అంతే. ఇంకా ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకుని, ముందుగా మనం కుక్కర్ విజిల్ పెట్టాం కదా, అది అయిపోయి ఉంటుంది కదా విజిల్ అనేది, అది ఒకసారి విజిల్ తీసేసి ఇంకా అది స్టవ్ మీద పెట్టుకుని పాకం అనేది వేసేసుకోవడమే. ఈ రైస్ నేను చూస్తున్నాను, ఒక్కసారి ఇలా మనం మెదిపితే మెదిలినట్టే ఉండాలి, అంతే. మరీ మెత్తగా అయితే అవ్వకూడదు అన్నమాట. మనకి అయ్యప్ప ప్రసాదం కూడా చూడండి చాలా బాగుంటుంది. రైస్ బాగా పలుకుగా అలా తగులుతూ అలా అయితే పొడి పొడిగా ఉంటూ చాలా బాగుంటుంది ఇది కూడా. అంతే. ఒకసారి ఇది కూడా దగ్గరికి వచ్చే వరకు మనకి వేసిన స్వీట్ అది ఈ రైస్కి సరిపోద్ది, ఇంకేం పట్టదు అసలు. కరెక్ట్గా దగ్గరికి బాగా వచ్చే వరకు అయితే ఇది కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకంతే. దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఆవు నెయ్యి ప్రసాదం కదా, అందుకు ఆవు నెయ్యే యూజ్ చేస్తున్నాను. ఇంకంతే. నెయ్యి వేసి ఒకసారి దగ్గరికి వచ్చాక ఇంకా పక్కన పెట్టేసుకుని, పక్కన మనకి ఇది జీడిపప్పు అది ఫ్రై చేసుకోవాలి కదా, అది వేసుకోవాలన్నమాట. దీనికి మెయిన్గా ఏంటంటే ఎండు కొబ్బరి కావాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని ఇందులో ఎండు కొబ్బరి ఒక చిన్ని ముక్క అయితే సరిపోద్ది, చిన్ని పీసెస్గా కట్ చేసుకుని అది ముందు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎండు కొబ్బరి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్, ఈ 2 కూడా ఫ్రై చేసుకుని, అంతే. ముందు ఆ బెల్లం, ఆ చక్కెర పొంగల్ ఉంది కదా, అందులో అయితే మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. దీనికి ఏంటంటే టెంపుల్ స్టైల్లో రావడానికి చక్కెర పొంగల్ ఎప్పుడు తయారు చేసుకున్నా మనం కొంచెం పచ్చకర్పూరం అయితే యాడ్ చేసుకుంటే మనకి టెంపుల్లో ప్రసాదంలానే ఉంటుంది. ఇదనే కాదు, మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా మనకి టెంపుల్ ఫీలింగ్ రావాలి అంటే కొంచెం నేను పించ్ ఆఫ్ ఈ చక్కెర పొంగల్ అయితే యాడ్ చేస్తాను. అది క్షీరాన్నమైన ఇలా చక్కెర పొంగలి అలా ఏ స్వీట్ చేసినా అంతే. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఒకసారి మిక్స్ చేసుకుని లాస్ట్లో చిన్నిగా చక్కెర పొంగలి యాడ్ చేసుకుంటే ఇంకంతే, మనకి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా ఈ శ్రావణ శుక్రవారాల్లో స్వీట్ ఏది చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే నెక్స్ట్ ఇంకొక ఫ్రైడే ఉంది కదా, ఆ ఫ్రైడే రోజుకి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇది ఇక్కడతో కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి శనగలు వీడియో. ఈ శనగలు మనకి వాయినం అవి ఇచ్చి వేస్ట్గా పాడేయకుండా చాలామంది ఏం చేస్తాం ఏం తింటాం అనుకుంటారు. అలా కాకుండా నేనైతే బాయిల్ చేసుకుని కంపల్సరీ తింటాను, వడలు వేసుకుంటాను. ఇంకెందుకు అలా ఈసారి డిఫరెంట్గా చేద్దాం అన్నట్టుగా
మొలకలు కూడా వచ్చినాయి. మనకి మొలకలు వస్తే ఏదైనా పెసలు కానీ బొబ్బర్లు కానీ ఈ శనగలు కానీ మొలకలు వస్తే దీంట్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ శాతం పెరుగుద్దన్నమాట. అంతే ఒకసారి నీట్గా 2 సార్లు వాష్ చేసుకుని ఇందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్, 1 స్పూను రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఆ రైస్ ఫ్లోర్ ప్లేస్లో మనకి అంటే దోశలు కొంచెం క్రిస్పీగా అలా రావడానికి, అంటే శనగపిండి కదా కొంచెం మెత్తగా వచ్చి రాకుండా ఇది రైస్ ఫ్లోర్ ప్లేస్లో మనకి రాగి ఫ్లోర్ కానీ లేదంటే ఆటా ఫ్లోర్ ఉంటుంది కదా అది అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఇది ఒక్కసారి మనం బాగా మెత్తగా అనేది మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా పట్టుకున్నా బాగానే ఉంటుంది. మెత్తగా పట్టుకుంటే ఏంటంటే దోశలు వేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంతే నేను ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచలేదు. ఇది మళ్ళీ రుబ్బింది అలా ఉంచేస్తే మనకు పెసరపిండి అలా కొంచెం ఉబ్బిపోయినట్టు పులిసిపోయినట్టు అయిపోద్ది కదా, అలా అయిపోద్ది. అందుకు కాబట్టి ఎక్కువసేపు అనేది బయట ఉంచకూడదు. ఇందులో లాస్ట్లో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఎందుకంటే శనగపిండి అనేది ఈ శనగపిండే కదా కొంచెం గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుందని జీలకర్ర అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా పెనం మీద దోశలా యాడ్ చేసుకుని దోశలా వేసేసుకుని ఇంకా నేనైతే డిన్నర్ రెసిపీలో తీసుకున్నాను. ఒక 2 దోశలు తీసుకున్నాను. ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఇంకా ఒక ఫ్రూట్, ఇంకా కొన్ని నట్స్ అయితే తీసుకున్న డిన్నర్ ఫినిష్ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. 2 వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.